వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఈ మధ్య కాలంలో బాబా వంగ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె చెప్పిన భవిష్యత్తు చాలా వరకు ప్రస్తుతం నిజమవుతూ ఉండటంతో బాబా వంగ చెప్పేవన్నీ ఎంతో మంది నమ్ముతున్నారు. ఈ క్రమంలో జూలైలో రానున్న ఒక భారీ సునామీ గురించి బాబా వంగ చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బాబా వంగ ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే సంఘటనలు చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ఫేమస్ గా గుర్తింపు పొందింది. బాబా వంగ ముందే ఊహించి చెప్పిన ఎన్నో సంఘటనలు నిజమైన సందర్భాలు ఉన్నాయి. తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పే బాబా వంగ ఫ్రైడ్ మోర్కోరీ ప్రిన్స్ డయానా చనిపోతారని ముందే చెప్పారు. దాదాపు నిజమవుతున్న బాబా వంగ జ్యోతిష అంచనాలు 2011లో సంభవించే కోచ్ భూకంపం గురించి, కరోనా మహమ్మారి గురించి, అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రదాడుల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక ఆమె ముందుగానే ఊహించి చెప్పిన అన్ని దాదాపుగా నిజమయ్యాయి. బాబా వంగ జ్యోతిష అంచనాలు 80% వరకు నిజమయ్యాయి. దీంతో బాబా చెప్పే అంచనాలపైన చాలా మందికి గురి కుదిరింది. జ్యోతిష్యం అనేది మనకు భవిష్యత్తును అంచనా వేసే శాస్త్రంగా ప్రసిద్ధి పొందింది. కొంతమంది దీన్ని నమ్ముతారు, మరికొంతమంది దీన్ని పూర్తిగా అబద్ధం అంటారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య విధానాన్ని అనుసరించే అనేక వ్యక్తులున్నారు. ముఖ్యంగా కొంతమంది జ్యోతిష్యం చెబితే వాటిల్లో 1-2 జరిగినా చాలు, ఇక వారు చెప్పినవి అన్ని నిజమే అవుతాయని నమ్ముతుంటారు ఎంతో మంది. ఈ క్రమంలో బాబా వంగ అన్ని జ్యోతిష్యాలు ఇదే విధంగా పేరు తెచ్చుకుంది. బాబా వంగ ప్రపంచవ్యాప్తంగా తన జ్యోతిష్యంతో ప్రసిద్ధి చెందింది. తన జ్ఞానంతో భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేసింది. ఆమె చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. ఇక 2025లో విపత్తు రాబోతుందన్న బాబా వంగ 1966లో బాబా వంగ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ బాబా వంగ జ్యోతిష శాస్త్ర అంచనాలు నేటికి చాలా మంది బలంగా నమ్ముతారు. చాలా వరకు ఆమె ప్రిడిక్షన్ నిజమైంది. బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పారు. ఈ క్రమంలో 2025లో ఒక విపత్తు రాబోతుందని జోస్యం చెప్పారు. 2025లో జపాన్లో మెగా సునామీ వస్తుందని పేర్కొన్నారు. బాబా వంగ కలలో మరుగుతున్న సముద్రం బాబా వంగకు కలలో జపాన్ దేశానికి దక్షిణం వైపున్న సముద్రం మరుగుతున్నట్టు కనిపించిందట. ఈ క్రమంలోనే 2025వ సంవత్సరం జూలై నెలలో జపాన్లో మెగా సునామీ వస్తుందని ఆమె జ్యోతిష అంచనాల్లో వెల్లడించారు. ఆ సునామీ ప్రభావం ఒక జపాన్లో మాత్రమే కాకుండా ఆసియా దేశాలపైన కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇక తన కలలో డ్రాగన్ లాంటి ఆకారాలు కనిపించాయని పేర్కొన్నారు. దీంతో ఈసారి కూడా బాబా వంగ జ్యోతిషం నిజమయ్యేలా ఉన్నాయి. ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఇంకా జపాన్ అయితే చిగురుటాకులా వణికిపోతుంది. జూలైలో జరిగే మహా విపత్తుకు సిద్ధంగా ఉండాలని భావిస్తుంది. వేచి చూడాలి జూలైలో సునామీ వస్తుందా లేదా అని.